నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ మట్టిలో మాణిక్యం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ ముగించుకొని బయటకు వచ్చాడు రాఘవయ్య. జానకి, కాఫీ తీసుకురా అంటూ వెళ్ళి కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తూ ఉన్నాడు. కాఫీ తీసుకోండి అంటూ రాఘవయ్య చేతికి కాఫీ ఇచ్చి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది రాఘవయ్య భార్య జానకి. కాసేపటి తర్వాత జానకి, మన పెద్దోడికి రెండో వాడికి పెళ్లిళ్ళు చేసేసామంటే మనకి కొంత బాధ్యత తీరుతుంది, ఏమంటావు భార్యను అడిగాడు రాఘవయ్య. నిజమేనండి, వయసు వచ్చిన పిల్లలను ఇంకా అలానే ఉంచుకోకూడదు. త్వరగా మంచి సంబంధాలు చూడండి. కోడళ్ళు వస్తే నాకు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది అంటూ చెప్పింది జానకి. కొన్నాళ్ళు పోతే నేను రిటైర్డ్ అవుతాను. పెద్దోడికి రెండో వాడికి ఉద్యోగాలున్నాయి. ఇక మూడో వాడికి కూడా ఉద్యోగం వస్తే బాగుంటుందని మా మేనేజర్ని అడిగాను. 2 రోజుల తర్వాత తీసుకురమ్మన్నాడు. చిన్నోడు చదువయ్యే వరకు మనం కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. బరువుగా నిట్టూర్పు విడుస్తూ అన్నాడు రాఘవయ్య. ఏమండి, మీరొక మారు అబ్బాయిని అడిగి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టండి, ఎందుకైనా మంచిది అంది జానకి. జానకి, వాళ్ళు నా మాట కాదంటారా? బాబు, ఇదిగోరా నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి, 3 ముళ్ళు వెయ్యరా అంటే వేసేస్తారు. వాళ్ళెవరనుకుంటున్నావు జానకి? నా కొడుకులు, నా పెంపకంలో పెరిగారు. వాళ్ళేనాడు నాకెదురు చెప్పరు అంటూ మీసం మెలేశాడు రాఘవయ్య. బావుందండి మీ బడాయి. వాళ్ళు ఎలాగూ ఎదురు చెప్పరని మీకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి 3 ముళ్ళు వెయ్యమనగానే వెయ్యాలా వాళ్ళు? వాళ్ళకు కూడా అమ్మాయి నచ్చాలి కదా. రేపు కాపురం చేసేది వాళ్లే కదా, మనం కాదు కదా. తొందరేం లేదు, వాళ్ళకి నచ్చిన అమ్మాయిల్నే చూసి పెళ్లిళ్ళు చేద్దాం అంది జానకి. సరేలే, నేను మాత్రం అంత వెర్రివాణ్ణా? నాలాగా నా పిల్లలు ముక్కు మొహం చూడకుండా పెళ్లి చేసుకోవడానికి? ఇదేమన్నా మన కాలం అనుకున్నావా ఏమిటి? ఎగతాళిగా అన్నాడు రాఘవయ్య. అబ్బో, నేను మాత్రం ఈ అందగాన్ని చూసి చేసుకున్నానా ఏమిటి? మన అదృష్టం బావుండి చక్కని జంటగా పేరు తెచ్చుకున్నాము నవ్వుతూ అంది జానకి. ఉండండి, పిల్లలు లేచారేమో చూస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. అప్పటికే పెద్దబ్బాయి మోహన్ స్నానం కూడా చేశాడు. రెండో వాడు వినయ్ పళ్ళు తోముతున్నాడు. బాబు మోహన్, మీ నాన్న పిలుస్తున్నారా, ఒక్కసారి వెళ్ళు అని చెప్పి, వినయ్ నువ్వు కూడా వెళ్ళు, నాన్నగారు రమ్మంటున్నారు, మీ ఇద్దరితో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట అంది వినయ్ దగ్గరకొచ్చి. బాబు నరేష్, రమేష్ లేవండిరా, ఎంత పొద్దయిందో చూడండి అంటూ వాళ్ళిద్దరిని కూడా లేపింది. నాన్న పిలిచారట ఎంతో వినయంగా అడిగాడు మోహన్. ఆ వెనకాలే చేతులు కట్టుకుని నుంచున్నాడు వినయ్ విద్యార్థిలాగా. మీతో మీ పెళ్లి విషయం మాట్లాడాలి అని పిలిచాను, ఇలా రండి, వచ్చిలా కూర్చోండి అన్నాడు రాఘవయ్య. ఎదురుగా కూర్చున్నారు కొడుకులిద్దరూ. వెంటనే రాఘవయ్య కొడుకులిద్దరితో మాట్లాడుతూ, నేను కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ అవుతున్నాను. ఈ లోపల మీ పెళ్లిళ్ళు చేసేయమని మీ అమ్మ పోరు పెడుతోంది. నీకు వినయ్కి ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలని మేమిద్దరం అనుకుంటున్నాము, ఏమంటారు అడిగాడు కొడుకుల్ని. నాన్న, నన్ను క్షమించండి, మీ మాట కాదంటున్నందుకు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను మా ఆఫీస్లోనే ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, పెద్దగా ఉన్నవాళ్ళు కాదు. ఆ అమ్మాయి నేను ఒకటైపోయాము అంటూ గబగబా విషయాలన్నీ చెప్పేశాడు టీచర్కి పాఠం అప్పచెప్పిన విద్యార్థిలాగా. జానకి ఎప్పుడొచ్చిందో గాని అంతా విన్న తరువాత, ఇంతకు అమ్మాయిది ఏ కులంరా అంటూ కొడుకుని అడిగింది. అమ్మా, తనది మన కులం కాదమ్మా, తనొక క్రిస్టియన్ అని చెప్పాడు భయపడుతూ. నెత్తిన పిడుగు పడ్డట్టుగా అదిరిపడ్డారు జానకి రాఘవయ్యలు. బాగుంది, చాలా బాగుంది. మన కులం కాని అమ్మాయిని తీసుకొచ్చి పరువుగల ఇంటికి కోడల్ని చేద్దామనని ఆలోచన చాలా బాగుంది. ఇంటి పరువు ప్రతిష్టలు మంటగలపడానికి నేను సస్సేమేరా ఒప్పుకోను. మేం చూసిన సంబంధమే చేసుకో
ఆ పిల్లని మర్చిపో. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఈ ఇంట్లో నీకూ స్థానం ఉండదు. ఆవేశంతో ఊగిపోతూ చెప్పాడు తండ్రి. నాన్నా, మీ నిర్ణయం ఇదే అయితే నా మాట కూడా వినండి. నేను ఆ అమ్మాయిని కాదని మరొకరిని పెళ్లి చేసుకోలేను. ఆ అమ్మాయిని మోసం చేయలేను. నేను తన్ని చాలా ప్రేమిస్తున్నాను. మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయాడు మోహన్. ఆగు, నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు. వెళ్ళు అంటూ పెద్ద పులిలా గర్జించాడు రాఘవయ్య. అంత కోపం ఎన్నడూ చూడలేదు భర్తలో జానకి. ఏవండి, తొందరపడకండి. వాడికి తెలియక ఏదో తప్పు చేశాడు. కాస్త నిదానంగా ఆలోచించండి బ్రతిమాలింది జానకి. చూడు, ఈ విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదు. నా నిర్ణయం మటుకు మారదు. వాడు ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో నాకే తెలియదు. కోపంతో ఊగిపోతున్నాడు రాఘవయ్య. మరో మాట మాట్లాడకుండా సూట్ కేసు తీసుకుని బయలుదేరాడు మోహన్. తండ్రి మాటకి తిరుగుండదని తనకీ తెలుసు. తల్లికి తండ్రికి దగ్గరకొచ్చి తల వంచుకొని పాదాలకు నమస్కారం చేశాడు. నాన్నా, నన్ను మీరెప్పుడు రమ్మని పిలిస్తే అప్పుడు రెక్కలు కట్టుకుని మీ ముందు వాలిపోతాను అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. జానకికి రాఘవయ్యకి దుఃఖం పొంగుకొస్తోంది. పెద్ద కొడుకంటే పంచప్రాణాలు రాఘవయ్యకి. ఏనాడు ఏ మాటకి ఎదురు చెప్పని మోహన్ ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు? ఏమైంది వాడికి? చిన్నగా బాధపడినా ఓర్చుకోలేనివాడు ఇంత దగా చేసి వెళ్ళాడు. జీర్ణించుకోలేకపోతున్నాడు రాఘవయ్య. జానకి దుఃఖానికి అంతులేదు. కుమిలి కుమిలి ఏడుస్తోంది. కొన్నాళ్ల తర్వాత తేరుకున్నారా దంపతులిద్దరూ. కాలమే మాన్పుతుంది ఎంతటి గాయాన్నైనా అన్నట్టు వాళ్ళిద్దరి గాయం చిన్న చిన్నగా మానుతూ ఉంది. నరేష్కి ఉద్యోగం వచ్చింది. రాఘవయ్య రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చాడు. చిన్నవాడికి మెడికల్ సీటు ఇప్పించాడు. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా 4 కొడుకులకు తలా కొంత బ్యాంకులో డిపాజిట్ కూడా చేశాడు. తనకొచ్చే పెన్షన్ చాలు తనకి అనుకున్నాడు. పెద్ద కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఏనాటికైనా తిరిగి రాకపోతాడా అనే ఉద్దేశంతో మోహన్ పేరు మీద కూడా కొంత డిపాజిట్ చేశాడు. 3 కొడుకులకి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసేశాడు. ఇక బెంగంటూ ఏమీ లేదు. హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు జానకి రాఘవయ్యలు. కొడుకులు కోడళ్ళు కలిసిమెలిసి ఉన్నారు. జానకిని ఒక్క పని ముట్టనిచ్చేవాళ్ళు కాదు. మీరు విశ్రాంతి తీసుకోండి అత్తయ్య గారు అంటూ కోడళ్ళు చెప్పేవారు. తండ్రిని కూడా కొడుకులు అలానే చూసుకుంటున్నారు. ఇంత ఆనందంలో పెద్ద కొడుకును పెద్దగా గుర్తు చేసుకునేవాళ్ళు కాదు వాళ్ళు. ఇద్దరూ కూర్చొని సరదాగా కాలక్షేపం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. పురాణ కాలక్షేపం చేసేవాళ్ళు. ఎంతగానో మురిసిపోతూ తాము పడిన కష్టాలు ఫలించినందుకు, తమ పిల్లలు ప్రయోజకులైనందుకు చాలా సంతోషిస్తున్నారు. కాలం సాఫీగా సాగిపోతుంది. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండడం విధికి ఇష్టం ఉండదేమో. విధిరాతను ఎవరు తప్పించగలుగుతారు? అందుకే ఉన్నట్టుండి కొడుకులకి కోడళ్ళకి దుర్బుద్ధులు పుట్టాయి. ఒకరోజు, నాన్న, మేం వేరుగా ఉండాలనుకుంటున్నాము అంటూ చెప్పాడు వినయ్ తండ్రితో. అవును నాన్న, నేను కూడా పట్నం వెళ్ళి చిన్న హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నాను వెంటనే తన వంతు అన్నట్టుగా చెప్పాడు రమేష్. వినయ్ రమేష్ చెప్పారు. ఇక నరేష్ ఏం చెబుతాడోనని అతని వైపు చూశారు రాఘవయ్య గారు. నాన్న, మా మామగారు బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. ఈ చిన్న జీతం ఏం సరిపోతుంది, మీరే చెప్పండి అన్నాడు నరేష్. ముగ్గురు 3 గుణపాలు దించారు గుండెల్లో. నిలువున కంపించిపోయారు ఆ దంపతులు. హాయిగా విశ్రాంతి తీసుకుందామనే సమయంలో పిడుగులాంటి తుఫాను. ఇది ఆగేదెలాగా? దీన్ని ఆపేదెవరు? దీనికి బలయ్యేది ఆ దంపతులేనా? కన్నందుకు వీళ్ళిచ్చే బహుమానమా ఇది? ఒరేయ్, ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారా! ఈ ఆలోచన మీకే వచ్చిందా? మరెవరైనా చెప్పారా అంటూ కోడళ్ళ వైపు చూశాడు. దీనికి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది? మా నిర్ణయాలు మేం తీసుకున్నాము. రేపు మాకు పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు అప్పుడైనా తప్పదు కదా నాన్న చెప్పాడు వినయ్. మరి మమ్మల్ని ఎవరికి వదిలిపోతున్నారా? మేమెవరి పంచన బ్రతకాలి? మీరందరూ కలిసి అది కూడా నిర్ణయం తీసేసుకున్నారా? తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి అన్నది నిర్ణయించుకున్నారా?
అంటూ అడిగాడు ఆవేదనగా రాఘవయ్య. ఇంకా అదేం ఆలోచించలేదు నాన్న. అయినా ఎవరి దగ్గర ఉండాల్సిన కర్మ మీకేంటి? పింఛన్ వస్తుంది కదా, దాంతో హాయిగా గడిపేయొచ్చు చెప్పాడు నరేష్. చప్పట్లు కొడుతూ, బావుందిరా, చాలా బావుంది మీ ఆలోచన. ఎంత ఎదిగిపోయారు నా కొడుకులు. అప్రయోజకులు కాదు, చాలా గొప్పవాళ్ళైపోయారు. ఎంత పొరబడ్డాను నేను. నా వేలుతోనే నా కన్ను పొడిచేంత ప్రయోజకులయ్యారని ఇప్పుడే తెలుసుకున్నాను. సరే, మీరు నా ఇంట్లో నుంచి ఎంత త్వరగా వెళితే అంత మంచిది గట్టిగా అరుస్తూ చెప్పాడు రాఘవయ్య. మీరు అంత కోపానికి వస్తే ఎలా మామయ్య గారు? ఇంతమంది పట్నాల్లో బతకాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా. పెద్ద ఇల్లు కావాలి, దానికి బోలెడద్దెలు, అన్నింటికీ ఇబ్బందులే ఉంటాయి. పెద్దవారు, మీరే అర్థం చేసుకోవాలి అంది వినయ్ భార్య శైలజ. అవునక్క, ఒక కుటుంబాన్ని పోషించడానికే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇంకో కుటుంబం అంటే ఎంత ఇబ్బంది అంది రమేష్ భార్య రాణి. అవునమ్మా, నువ్వు చెప్పింది చాలా బాగుంది. మీరనుకున్నట్టుగా నేను కూడా అనుకుని ఉంటే మీరు ఇలా మాట్లాడేవాళ్లే కాదు. నేను నా కోసం ఏమీ మిగుల్చుకోకుండా మీ మొగుళ్లకు ఉద్యోగాలు పెట్టించాను. వాళ్ల పేరు మీద బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశాను. చూడు, అదే నా బుద్ధి తక్కువతనమైంది ఇప్పుడు. అదే ఆ డబ్బంతా మా దగ్గరే ఉండుంటే మా బ్రతుకులు మేం బ్రతికేవాళ్ళం. మీ ఆడవాళ్ల పుణ్యమా అని మా నుండి మా కొడుకుల్ని విడదీస్తున్నారు. రేపు మీకు కొడుకులు పుట్టి మిమ్మల్ని ఇంతకన్నా ఘోరంగా పరాభవించాలి. అప్పుడు మీరు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. పొండి, నా కళ్ళ ముందు నుండి వెళ్ళండి. మళ్ళీ మీ ముఖాలు మాకు చూపించకండి. ఒరేయ్, రేపు నేను గాని మీ అమ్మ గాని చనిపోతే తలకొరివి పెట్టడానికి మీరెవ్వరూ రావడానికి వీల్లేదు. ఎవరైనా బిచ్చగాడితో తలకొరివి పెట్టించుకుంటేనన్నా మా ఆత్మలు శాంతిస్తాయి. వెళ్ళండ్రా, వెళ్ళండి. దుఃఖం బాధ పొంగుకు రాగా చెప్పాడు రాఘవయ్య. జానకికి నోట మాట రావడం లేదు. కళ్ళ వెంబడి కన్నీరు ధారగా ప్రవహిస్తుందే తప్ప ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు ఆవిడికి. ఆవిడ అలాగే నిశ్చేష్టురాలై నుంచుంది. వెళ్లే ముందు కనీసం వెళుతున్నామని కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఏమండి, అయిపోయిందండి, అంతా అయిపోయిందండి. మనం ఎవరి కోసం బ్రతకాలండి? అబ్బాయిల్ని చూస్తే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇక మనిద్దరం ఎలా బ్రతుకుతామండి అంటూ భర్తను కౌగులించుకొని బోరు బోరున ఏడుస్తోంది జానకి. ఏనాడు కంటతడి పెట్టని రాఘవయ్య కూడా ఆ రోజు జరిగిన సంఘటనకి, కొడుకులందరూ తనను విడిచిపెట్టి వెళ్ళిపోయేసరికి చాలా ఏడ్చాడు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు. కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా, దాని పని దాని చేసుకుంటూ పోతోంది. జానకమ్మలో రాఘవయ్యలో మునుపటి ఉత్సాహం లేదు. ఎవరి కోసమో అన్నట్టుగా గుర్తుకొచ్చినప్పుడు తింటే తిన్నట్టు, లేకపోతే లేదు. చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 4 ఏళ్లలో ఏ ఒక్కరూ వచ్చి చూసిపోయిన పాపాన లేరు. ఆ బెంగతోనే మంచం పట్టింది జానకమ్మ. తనకు తెలిసిన డాక్టర్కి చూపెడుతూ మందులు వాడుతూనే ఉన్నాడు రాఘవయ్య. అయినా వ్యాధి తగ్గడం లేదు. రోజు రోజుకి ముదిరిపోతోంది. డాక్టర్కే అంతు చిక్కకుండా ఉంది. రాఘవయ్య, ఎందుకైనా మంచిది మీ ఆవిడ్ని పట్నంలో పెద్ద డాక్టర్కి చూపించడం మంచిదనిపిస్తుంది. వెంటనే వెళ్ళండి చెప్పాడు డాక్టర్. రాఘవయ్యకి మనసు స్థిమితం లేకుండా పోయింది. డాక్టర్, ఇప్పటికిప్పుడు పట్నం అంటే చాలా కష్టం కదా, డబ్బులు కూడా ఉండాలి కదా. మాకక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఏం చేయాలో తోచడం లేదు బాధపడుతూ చెప్పాడు. అదేమిటి రాఘవయ్య, మీ అబ్బాయిలు అక్కడే కదా ఉన్నది. ఇలాంటి సమయంలో వాళ్ళు మీకు తోడుగా ఉంటారు. మీరెళ్ళండి. మీ అబ్బాయిలకు అన్నీ తెలుస్తాయి. పైగా మీ వాడొకడు డాక్టర్ కదా, తొందరగా వెళ్ళండి చెప్పాడు ఆ డాక్టరు. వాళ్ళు ఎక్కడుంటారో కూడా నాకు తెలియదు. వాళ్ళ అడ్రస్లు తెలియవు. తనలో తానే గొణుగుతున్నట్టుగా అన్నాడు రాఘవయ్య. చూడండి, మీరిలాంటి సమయాల్లో పంతాలన్నీ వదిలేయాలి. చిన్నవాళ్ళు తప్పులు చేస్తే తల్లిదండ్రులుగా మనమే పెద్ద మనసుతో వాళ్ళని క్షమించాలి. కానీ ఇలా పంతాలకు పోకండి. మీరిలానే పట్టుదలతో ఉంటే మీ ఆవిడ మీకు దక్కదు. ఆవిడ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. అదైనా మీరు అర్థం చేసుకోండి. మీ చిన్నబ్బాయి అత్తవారిల్లు మీకు తెలుసన్నారు కదా, మీరు అక్కడికి వెళ్ళండి. ఎంతైనా కన్న కొడుకులు కదా,
ఆ మాత్రం ప్రేమలుండవా అంటూ హితబోధ చేశాడు. సరేనంటూ జానకిని తీసుకుని ప్రయాణమయ్యాడు చిన్న కొడుకు దగ్గరికి రాఘవయ్య. వీళ్ళు వెళ్లే సమయానికి రమేష్ ఇంట్లోనే ఉన్నాడు. తల్లిదండ్రులిద్దరినీ చూసి కూడా చూడనట్టుగానే ఊరుకున్నాడు. బాబు రమేష్, బావున్నావా? తనే ముందు పలకరించాడు రాఘవయ్య. ఆ బావున్నాను నాన్నా, మీరు బావున్నారా? పొడి పొడిగా అడిగాడు రమేష్. ఆ తల్లిదండ్రులిద్దరికీ ఒక్కసారిగా మనసు చివుక్కుమంది ఆ పలకరింపుకి. ఎంతో ఆతృతగా దగ్గరకు పరిగెత్తుకొస్తాడని, ప్రేమగా పలకరిస్తాడని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళకి నిరాశే ఎదురయ్యింది. బాబూ, మీ అమ్మకేదో వ్యాధి వచ్చింది. అక్కడ డాక్టర్కు చూపించినా ఫలితం లేకపోయింది. పట్నం తీసుకెళ్లి పెద్ద డాక్టర్కు చూపించమని పంపాడు అక్కడి డాక్టరు. నీకెవరైనా మంచి డాక్టర్ తెలిసే ఉంటారని ఇక్కడికొచ్చాము దీనంగా చెప్పాడు రాఘవయ్య. చూడరా బాబు, నాకే వ్యాధి లేదు, నేను మంచిగానే ఉన్నాను. నా మాట వినకుండా ఇలా తీసుకొచ్చారు ఈయన. పోనీలే, ఈ విధంగానైనా మిమ్మల్ని చూశాను. కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా చెప్పింది జానకి. ఆమెలో ఎక్కడలేని ఉత్సాహం వస్తోంది. నాన్న, నాకు పెద్దగా తెలిసిన డాక్టర్లు ఎవ్వరూ లేరు. అయినా నా వద్ద కూడా అంత డబ్బు లేదు. ఇక్కడ హాస్పిటల్ అంటే చాలా ఖర్చు అవుతుంది. కావాలంటే ఒక 1000 రూపాయలు ఇస్తాను. అన్నయ్యల దగ్గరకు వెళితే మిగతా డబ్బులు వాళ్ళు సర్దుతారు అంటూ భార్యను పిలిచి, మా నాన్న వాళ్ళొచ్చారు, ఒక్క 1000 రూపాయలు తీసుకురా అంటూ చెప్పాడు. అయ్యో, నిన్ననే పాపకి గౌను కొన్నానండి, ఉండండి చూస్తాను అంటూ, బావున్నారా అత్తయ్య, బావున్నారా మావయ్య అని పలకరించి లోపలికి వెళ్ళిపోయింది. ఎవరో తెలిసిన వాళ్ళని పలకరించినట్టుగా పలకరించి. ఇదిగో 500 మాత్రమే ఉన్నాయండి అని తెచ్చిచ్చింది భర్తకి. చెంప చెళ్ళుమనిపించాలనిపించింది జానకికి. వాళ్ళింటికి వచ్చి వాళ్ళని అనడం తమదే బుద్ధి తక్కువ. వద్దులేమ్మా, ఆ డబ్బు కూడా నీ దగ్గరే ఉంచుకొని నువ్వేమైనా కొనుక్కోవచ్చు, మీకు దేనికైనా పనికొస్తుంది అంటూ, పదండి, మనకి బుద్ధి తక్కువై వచ్చాం ఇక్కడికి. ఏమండి, ఏనాడు దేనికోసమో ప్రాధేయపడిన మీరు ఇలా నా కోసం అడ్డమైన వాళ్ళని బ్రతిమలాడడం నేను చూడలేకపోతున్నానండి అంటూ బయటకు నడిచింది. నాన్న, మీకు అన్నయ్యల అడ్రస్ ఇస్తాను, అన్నయ్యలను వెళ్ళి కలవండి, వాళ్ళు ఏమైనా సాయం చేస్తారేమో అంటూ విజిటింగ్ కార్డులు తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు కొడుకు. ఒరేయ్, కన్న తల్లిదండ్రుల్ని ఇంత బాధ పెట్టిన మీకు పుట్టగతులుండవు అని చడామడా తిట్టి భార్యను తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు రాఘవయ్య. జానకి, మనం నరేష్, వినయ్ దగ్గరకు వెళ్ళి చూద్దాము, వాళ్ళకన్నా కనికరం ఉంటుందేమో అన్నాడు. వద్దండి, వీడికి అన్నలే కదా వాళ్ళు. వాళ్ళని కన్నాము కానీ వాళ్ళ మనసులు మనవి కాదు కదా. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాము అనుకున్నాము. వాళ్ళ బుద్ధులు ఇలా పెడదారిన పడతాయి అని అనుకున్నామా మనము? వాళ్ళ దగ్గరకు వెళ్ళి బాధపడే కన్నా, అవమానపడే కన్నా వెళ్లకుండా ఉండడమే మంచిది. అంతగా మీకు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళిరండి, నేను మాత్రం రాను అంటూ అక్కడే బస్టాండ్లో కూర్చుంది. సరే జానకి, నువ్వు ఇక్కడే ఉండు, ఆటో తీసుకుని ఈ అడ్రస్కు వెళ్ళి ఒక అరగంటలో తిరిగి వచ్చేస్తాను అంటూ ఆటోలో వెళ్ళిపోయాడు రాఘవయ్య. వెళ్ళగానే కాలింగ్ బెల్ నొక్కాడు. శైలజ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా నిలబడ్డ మామగారిని చూడగానే గుండెల్లో గుబులు తయారైంది తనకి. ఏమిటి ఇలా వచ్చారు? మా అడ్రస్ మీకెలా తెలిసింది? మీ కొడుకు ఇంట్లో లేరు, సాయంత్రానికి గాని రారు. ఏమైనా పనుందా ఆయనతో? తత్తరపాటుతో అడిగింది కోడలు. అదేంటమ్మా, ఇంట్లోకి రాకూడదా అమ్మా నేను? మర్యాదగా అడిగాడు. మనసు మండుతున్న రాఘవయ్య కొంచెం పక్కకు తప్పుకుంది. అయినా రాఘవయ్య లోపలికి వెళ్ళలేదు. ఏం లేదమ్మా, మీ అత్తయ్యకి పెద్ద వ్యాధి వచ్చింది, తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుంది. వినయ్కి ఎవరైనా తెలిసిన డాక్టర్ ఉన్నాడేమోనని వచ్చాను అన్నాడు. అబ్బే, వారికి తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు మామయ్య. అయినా మన రమేష్ డాక్టర్ కదా, అక్కడికి వెళ్ళకపోయారా అంది ఇక్కడెందుకొచ్చారు అనే అర్థంతో. రాఘవయ్యకి ముఖం మీద చాచి పెట్టి కొట్టినట్టయింది. నోట మాట రాని వాళ్లాగా వెనుదిరిగాడు. అయినా ఆశ చావక ఎలాగైనా జానకి మంచి డాక్టర్కి చూపించాలన్న పట్టుదలతో నరేష్ ఇంటికి వెళ్ళాడు అడ్రస్ పట్టుకొని. నరేష్ని చూడగానే రాఘవయ్యలో ఉత్సాహం వచ్చింది. నాన్న, బావున్నారా? రండి నాన్న, ఇప్పుడే వస్తున్నారా? అమ్మ బావుందా అంటూ అడిగాడు నరేష్.
ఆ మాత్రం పలకరింపుకే ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. బాబూ, ఏం బాగు, మీరందరూ వెళ్ళిపోయినప్పటి నుంచి మీ అమ్మ మనసులోనే కుమిలి కుమిలి ఇప్పుడు మంచం పట్టింది. ఏం రోగమో అర్థం కావడం లేదన్నారు డాక్టరు. డాక్టర్ పట్నం తీసుకెళ్ళమంటే ఇలా వచ్చాను. నీకెవరైనా మంచి డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉన్నారా బాబు? అడిగాడు. నరేష్ ముఖంలో రంగులు మారాయి. నాన్న, మీరన్నట్టుగా మంచి డాక్టర్కు చూపించి మందులు వాడితే త్వరగానే నయమైపోతుంది. కానీ అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డాక్టర్ అంటే నేను చూపెడతాను, డబ్బులంటే మాత్రం నా నుండి మాత్రం దొరకవు నాన్న. మా కుటుంబం నడవడమే నాకు కష్టంగా ఉంది, ఖచ్చితంగా చెప్పాడు నరేష్. అప్పటికే లేచి నిల్చున్నాడు రాఘవయ్య. ఒరేయ్, మీరు నా కడుపున చెడబుట్టారా? మీకు ప్రేమ లేదు, మీ అమ్మ వద్దంటున్నా మీ ముగ్గురిని అర్థించాను. మీకు మానవత్వం లేదు, కన్నపాశం అంటే ఏమిటో తెలవడానికి నీకు పిల్ల పీచా. నీకు ఈ జన్మలోనే కాదు, 7 జన్మలెత్తినా పిల్లలు పుట్టకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీకు తల్లి తండ్రి అంటే గౌరవం మర్యాద లేదు. చిన్ననాడు మీరు గుండెల మీద తన్నుతుంటే ఆనందపడ్డాను, కానీ ఈరోజు మీరు నిజంగానే మా గుండెల మీద తంతున్నారు. మీకు నిజంగా పుట్టగతులుండవు అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏమండి, కలిశారా మీ అబ్బాయిల్ని? నాకు తెలుసండి, మీ ముఖం చూడగానే నాకు అర్థమైపోయింది. మన ఊరెళ్ళిపోదాం పదండి అంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ జానకి. జానకి, వాళ్ళ డబ్బులు మనకు అవసరం లేదు. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినంత మాత్రాన నిన్ను నేను కాపాడుకోలేనా? నాకు ఇంకా ఒంట్లో శక్తి ఉంది, కాయ కష్టం చేసి నిన్ను బ్రతికించుకుంటాను జానకి అంటూ ఆమెను ఆర్తిగా దగ్గరకు తీసుకున్నాడు. ఏమండి, నాకు కూడా ఏదైనా పని చూడండి, ఇద్దరం కష్టపడి పని చేసుకుందాము అంది జానకి. జానకి, ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు చాలిక, పద ఏదైనా పని వెతుక్కొని ఎక్కడైనా రూమ్ చూసుకుందాము అంటూ ముందుకు నడిచాడు. అతన్ని అనుసరించింది జానకి. తిరిగి తిరిగి ఒక చిన్న కొట్టులో పని కుదిరాడు. పాత సామాన్లు పేపర్లు కొనుక్కు రావడానికి ఒక సైకిల్ ఇచ్చారు. ఒక చిన్న రూముని అద్దెకు తీసుకున్నారు. దానిలో జీవనం సాగించారు. జానకి 2 ఏళ్లలో పని కుదిరింది. ఇద్దరి సంపాదనతో మందులకి ఇల్లు గడవడానికి సరిపోతూ ఉంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని అలాగే జరిగింది. ఒకరోజు రాఘవయ్యకి పాత పేపర్లు కొనడానికి వెళుతూ ఉన్నాడు. ఇదిగో పేపర్ అబ్బాయి, ఇలారా అంటూ పిలవడంతో ఆ ఇంటికి వెళ్ళాడు. పేపర్లు పాత సామాన్లు ఇచ్చింది ఆవిడ. రాఘవయ్య పేపర్లు జోకుతున్నంతసేపు అతని వైపే చూస్తూ ఉంది. ఆమెకు మదిలో ఏదో జ్ఞాపకం మెదులుతూ ఉంది. అమ్మా, 10 కిలోలైనాయి అంటూ తలపైకెత్తి ఆమె వైపు చూశాడు. ఏమిటమ్మా అలానే చూస్తూ ఉండిపోయారు? నేనేమైనా తప్పుగా జోకుతున్నానా అడిగాడు. తన వైపే రెప్ప వేయకుండా చూస్తున్న ఆమెని ఎంతో ఆప్యాయంగా. అది మీ దేవురన్నారు తడబడుతూ అడిగింది. ఇంకా నేనేమీ అనలేదండి, మాది గోపాలపురం అన్నాడు. ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి పరిగెత్తినట్టుగానే వెళ్ళింది. తనతో వచ్చేసేటప్పుడు తన భర్త వెంట తెచ్చుకున్న ఫోటోను తీసుకొని చూసింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. 4 కొడుకులతో అత్తయ్య మావయ్య ఎంత బాగున్నారు అని అనుకునేది తను. తననుకున్నదే నిజమైంది. అవును, అతను తన మామయ్యే, తన భర్తను కన్న తండ్రి. మనసులోనే అనుకుంటూ ఆనందంగా బయటకొచ్చింది. మామయ్య, లోపలికి రండి, నన్ను క్షమించండి అంటూ 2 పాదాలు పట్టుకుంది. అరెరే, ఇదేమిటమ్మా నా కాళ్ళు పట్టుకుంటున్నావు? ఎవరమ్మా నువ్వు అడిగాడు రాఘవయ్య ఏమీ అర్థం కాక. అదేమిటి మావయ్య, నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ పెద్దబ్బాయి మోహన్ భార్యని, మీ కోడలు సుమని. ఈరోజు మా అదృష్టం బావుండి మీరు కనిపించారు. చాలు మావయ్య, మాకింతకంటే ఆనందం ఇంకేం కావాలి? మేము ప్రతిరోజు కొలిచే దైవం మా ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. మాకింతకంటే ఏం కావాలి అంది సుమ కళ్ళ వెంబడి కన్నీళ్లు కారుతూ ఉండగా. రాఘవయ్యకు నోట మాట రావడం లేదు. మాణిక్యాన్ని కాలదన్నుకొని మణి కోసం ఆశించాను. నాకీ శాస్తి జరగవలసిందే. రాఘవయ్యకి ముఖం వెలవెలబోయింది. తను ఆనాడు వాళ్ళని వెళ్ళగొట్టకుండా ఉండుండాల్సింది. మనసులో బాధపడసాగాడు. సుమా, నన్ను క్షమించమ్మా, మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు మాకు తగిన శాస్తే జరిగింది అంటూ సుమ చేతులు పట్టుకుని కళ్ళకద్దుకున్నాడు, కళ్ళ నిండా కన్నీళ్లతో. చచ్చా, అదేమిటి మావయ్య, మీకేం తక్కువని?
దశరథుడికిలాగా నలుగురు కొడుకులతో ఆనందంగా ఉండాల్సిన మీకు ఈ కర్మేమిటసలు? అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఇంతకీ అత్తయ్య ఏరి? అత్తయ్య ఎక్కడున్నారు? తను కూడా మీలాగా కష్టపడుతుందా అని ఆర్ద్రతతో అడిగింది సుమ. ఏం చెప్పమంటావు తల్లి మా కష్టాలు? సముద్రంలో కొట్టుకొని పోతున్న మాకు దేవతలాగా నువ్వు కనిపించావు అంటూ మోహన్ ఇంటి నుంచి వెళ్ళినప్పటి నుంచి జరిగిందంతా చెప్పాడు రాఘవయ్య కోడలితో. అంతా చెప్పి చిన్న పిల్లాడిలాగా చేతులలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. సుమకి దుఃఖం పొంగుకొచ్చింది. మామయ్య పదండి, ఇప్పుడే వెళ్ళి అత్తయ్యని హాస్పిటల్లో చెకప్ చేయించుకుని వద్దాము అంటూ చకచక తయారై వచ్చింది. కారులో ముందు సీట్లో రాఘవయ్య, డ్రైవింగ్ సీట్లో సుమ కూర్చున్నారు. అడ్రస్ చెప్పాడు రాఘవయ్య. ఆ ఇల్లు, హోదా అన్నింటికీ మించి సుమ మంచితనం చూస్తూ ఉంటే తను పోగొట్టుకున్న పెన్నిది దొరికినట్టుగా ఆనందపడుతున్నాడు తను. కారులో నుంచి దిగుతున్న భర్తని, అతని వెనకాలే దిగుతున్న సుమని చూడగానే ఆమె మనసు ఆమెకు తెలియకుండానే పొంగిపోయింది. జానకమ్మ కోడల్ని గుర్తుపట్టింది. మోహన్ అప్పుడు సుమని తన తల్లిదండ్రులకి పరిచయం చేయడానికి తీసుకొచ్చాడు. జానకి, ఎవరొచ్చారో చూడు, మన మోహన్ భార్య సుమ అన్నాడు. అత్తయ్య అంటూ గబాన్లో వెళ్ళి ఆమెను కౌగిలించుకుంది సుమ. ఇద్దరి మనసులు మౌనంగా మాట్లాడుకున్నాయి. రాఘవయ్య జరిగిన విషయం అంతా జానకికి చెప్పాడు. ఎంతో పొంగిపోయింది జానకి. ఆ తర్వాత సుమ జానకమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. సుమా, ఎవరు వీళ్ళు అంటూ అడిగింది డాక్టర్ సుధా. ఆ సుధ సుమ ఫ్రెండే. ఈవిడ మా అత్తయ్య, ఈయన మా మావయ్య. మా అత్తయ్యకి ఆరోగ్యం అంతగా బాగుండడం లేదట, అందుకే తీసుకొచ్చాను అంటూ చెప్పింది సుమ. నమస్కారం అండి, లోపలికి రండి అంటూ తనతో పాటు జానకమ్మ గారిని లోపలికి తీసుకెళ్లి అన్ని టెస్టులు చేసింది. దేనిలోనూ ఏమీ లేదు. అదే మాట సుమకి చెప్పింది. సుమా, మీ అత్తగారికి ఏ వ్యాధి లేదు, కాకపోతే ఆమె మానసికంగా బాగా దెబ్బతింది. దేని గురించో బాగా బాధపడుతుంది. బలహీనంగా ఉండడం వల్ల అలా తయారయ్యింది. ఈ మందులు వాడు, ఆకలి పుడుతుంది. అంతేకాదు, ఆమె మానసికంగా దేని గురించో బాధపడుతోంది. ఆ విషయం తెలుసుకుని ఆమెను జాగ్రత్తగా చూసుకో అంటూ మందుల చిట్టి ఇచ్చింది. సుమతో డాక్టర్ సుధా జానకమ్మ గారిని జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పింది. సుమ ఇల్లు చూసి ఎంతో మురిసిపోయింది జానకమ్మ. మోహన్ కూడా అప్పటికే వచ్చున్నాడేమో. తల్లిదండ్రుల్ని చూసి పట్టరాని ఆనందంతో ఒక్క ఉదుటున వచ్చి తండ్రిని తల్లిని కౌగిలించుకొని తనివి తీరా ఏడ్చాడు. ఏమిటండి మీరు చిన్నపిల్లాడిలాగా? అత్తయ్యని మామయ్యని కూర్చొనివ్వండి ముందు, వాళ్ళని చూడండి అసలు ఎలా అయిపోయారో అంటూ భర్తని ఊరడించింది సుమ. మోహన్, మమ్మల్ని క్షమించరా, నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక కులం తక్కువ పిల్లని చేసుకున్నావన్న కోపంతో ఆ అమ్మాయిని కోడలుగా స్వీకరించలేక నిన్ను ఆ అమ్మాయిని దూరం చేసుకున్నాము. నా అహంకారమే నన్ను అణగదొక్కింది. గొప్పింటి పిల్లని చేసుకుంటే చాలా డబ్బొస్తుందని ఆశపడ్డాను. నా ఆశలు అడియాసలు చేసి నన్ను మీ అమ్మను నట్టేట ముంచారు మీ తమ్ముళ్ళు. 9 నెలలు మోసి కని పెంచిన తల్లి చావు బ్రతుకుల్లో ఉందంటే ముష్టి వాళ్ళని చూసినట్టు చూశారు. వాళ్ళని కొడుకులు అని చెప్పుకోవాలంటేనే నాకు నామోషిగా ఉంది. మట్టిలో మాణిక్యం ఉందని తెలియక అందని అందరం కోసం ఆశపడ్డాను. ఈనాడు ఈ దేవత కనిపించకపోతే మా బ్రతుకులు నడిబజారులో మాడిపోవలసి వచ్చేది అని చెప్పుకొచ్చారు ఆ దంపతులు. మామయ్య, మీరంత మాట అనకండి, ఇక నుంచి అవన్నీ మరిచిపోండి, రండి భోజనాలు చేద్దాము అని అత్తయ్య చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. అన్ని మరిచిపోయి ఆనందంగా ఉంటున్నారు జానకమ్మ రాఘవయ్యలు. జానకమ్మ ఆరోగ్యం కూడా కొంచెం కొంచెంగా కుదుటపడసాగింది. కానీ ఎందుకో పసిపిల్లలు లేని లోటు ఆ ఇంట్లో కనిపించసాగింది. బాబు, నేను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోవుగా? మెల్లగా అడిగింది ఒకరోజు కొడుకుని జానకమ్మ. ఏమిటో చెప్పమ్మా, అనుకునేదేముంది, నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు, అడుగమ్మా అన్నాడు మోహన్. అదేరా, మీకు పెళ్ళే దాదాపుగా 10 సంవత్సరాలు అవుతోంది కదా, మరి పిల్లలు అని ఆగిపోయింది. ఆమెకు మనవల్ని ఎత్తుకోవాలనే ఆరాటంతో అడిగింది. ఏమో అత్తయ్య, మీ నుండి మీ కొడుకును దూరం చేశాను కదా, అందుకేనేమో మాకు పిల్లలు కలగలేదు. ఇది మా మంచికే అనుకున్నాము. ఎందుకంటే మేం మిమ్మల్ని పెట్టిన బాధ మేము అనుభవించాలి అని అనుకున్నాము. ఏనాటికైనా మీరు మేము ఒకటి కాకపోతామా అని.
అప్పుడు మిమ్మల్నే మా పిల్లలు అనుకుని మీకే సేవ చేయాలి అని మేము అనుకున్నాము. అంతేకాదు మేం పూజించే దైవాలు కూడా మీరే. ఇన్నాళ్లకు మా కోరిక నెరవేరింది అంది కన్నీళ్లు తుడుచుకుంటూ సుమ. లోపల నుంచి వస్తూ అత్తగారు అడిగిన ప్రశ్నకి తను జవాబు చెబుతూ, అయ్యో అదేమిటమ్మా, ఇందులో మీరు చేసిన తప్పేమిటి? మీరు ఒకరికొకరు నచ్చారు, పెళ్లి చేసుకున్నారు. మేమే మిమ్మల్ని ఇంట్లోకి రానియలేదు కదా. అందుకే పెద్దదానిగా చెబుతున్నాను, ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకోమ్మా అంది జానకమ్మ. అయ్యో అత్తయ్య, మేమే వద్దనుకున్నాము, అందుకే అంత శ్రద్ధ పెట్టలేదు. అయినా ఇప్పుడు పిల్లలెందుకు, మీరు లేరా అంది ఆప్యాయంగా సుమ. సుమా అంటూ కోడల్ని గుండెలకు అదుముకుంది జానకమ్మ. ఎంత మంచి మనసమ్మా నీది. నీలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా అన్యాయం చేయడు. నువ్వు మంచి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి, నీకు పిల్లలు పుడతారు. మేము మనవడు మనవరాలతో ఆడుకోవాలి కదా అంటూ చెప్పింది జానకమ్మ. దానికి వంత పాడారు రాఘవయ్య. ఎలాగైతేనేం, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అన్నట్టు జానకమ్మకి పూర్తిగా నయమైపోయింది. ఆవిడ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుంది. సుమకి కడుపొచ్చింది. జానకమ్మ రాఘవయ్యల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. సుమా మోహన్ కూడా తల్లి తండ్రి వచ్చిన తర్వాత తమకి పిల్లలు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మా సుమా, నువ్వు మామూలు సుమవి కాదు, మా పాలిట గగన కుసుమానివి. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపునే పుట్టి రుణం తీర్చుకుంటాము అన్నారు రాఘవయ్య దంపతులిద్దరూ మనవణ్ణెత్తుకుని మురిసిపోతూ. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ పేరు మట్టిలో మాణిక్యం. కథని రచించిన వారు బి లక్ష్మీ శర్మ గారు. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.